అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నిన్న చేసిన వీడియోలో 15,000లో నేను ఒక 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేశాను, రావని చెప్పి అనుకున్నాను. కానీ చాలా వరకు చూసిన ప్రతి వాళ్ళు కూడా నచ్చింది, చాలామంది షేర్ చేశారు, లైక్ కూడా చేశారు. మహా అయితే కనుక ఒక 10 లైక్ చేస్తే మనకి 500 లైక్స్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పటికి వచ్చి అన్ని లైక్స్ వస్తాయి అని చెప్పి. నేను ఏ వీడియోస్ కూడా నేను అంత లైక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు, రాలేదు కూడా. మహా అయితే కనుక 300 400 దాకా వచ్చినాయి. కానీ 500 లైక్స్ అయితే కనుక ఇదే నాకు రావడం, నేను చెప్పిన వెంటనే రావడం అయితే కనుక 1 డేలో రావడం, ఇదే నాకు బెస్ట్ అనిపించింది. ఆ వీడియోతో నాకు సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది పెరిగారు, చాలా బాగా అనిపించింది. నాకైతే కనుక చాలా హ్యాపీగా అనిపించింది. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలాగే మీకు వీడియో నచ్చిందంటే మాత్రమే లైక్ చేయండి, నచ్చపోతే మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ అది కాకుండా మీరు తమిళని చూసే ఉంటారు, ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో ఈ మొబైల్ని స్కిప్ చేయండి. నేను కొనద్దు అని చెప్పను, స్కిప్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో చాలా మొబైల్స్ వరకు మన ఇండియాలోకి లాంచ్ అవబోతున్నాయి. అండ్ అసలు మీ దగ్గర అమౌంట్ ఉంది అనుకుంటే మీరు కాదు, నేనే ఆలోచిస్తాను. నా దగ్గర ఒక అమౌంట్ ఉంది, ఒక మంచి మొబైల్ కొనాలరా, 1 కాదు 2 కాదు 3 కాదు, వీడియోస్ ఎక్కువ చూడాలి, చూసిన తర్వాత ఒక మంచి మొబైల్ కొనాలని చెప్పి నేను అనుకుంటున్నాను. 100కి 10 సార్లు ఆలోచిస్తూనే ఉంటాను అన్నమాట. నేను మంచి మొబైల్ కొనానా లేదా, మంచి మొబైల్ కొంటానా కొనలేదా అని చాలా వరకు నేను ఆలోచిస్తూనే ఉంటాను. సో మీరు కూడా నాలాగే ఆలోచిస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు వచ్చేదే అమౌంట్ దాచుకొని కొనుక్కుంటాము. అదే కాకుండా బజాజ్ ఈఎంఐ కార్డు ద్వారా మనం ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ ద్వారా కొంటూనే ఉంటాము. డైరెక్ట్ క్యాష్తో ఎవరో ఒకరు కొంటారు తప్ప కానీ అందరూ డైరెక్ట్ క్యాష్తో ఎవరు కొనలేరు. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ వీడియో అనమాట. మీ దగ్గర అమౌంట్ ఉంది అనుకుంటే మాత్రమే వీడియో ఖచ్చితంగా చూడండి. మంచి మొబైల్ కొంటా అని చెప్పి అనుకుంటే కనుక ఎండ వరకు చూస్తే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. యూజ్ అయింది అనుకుంటే మాత్రమే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మర్చిపోకండి, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ టాపిక్లకు వస్తే, నాకు ఈ బ్రాండ్స్ నాకు కొత్తగా అమౌంట్ ఏం ఇవ్వట్లేదు, అండ్ ఈ బ్రాండ్స్ నుంచి నాకు మొబైల్స్ అంటూ ఏమీ రాలేదు. మీకు అర్థమైపోతుంది, మన సబ్స్క్రైబ్ కౌంట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగో నేను సబ్స్క్రైబ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి. ఎనీవే, ఫస్ట్ రీసెంట్గా లాంచ్ చేసిన మొబైల్స్లో పోల్చుకుంటే కనుక ఫస్ట్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 14 సిరీస్, 14 Pro, 14 Pro Plus 3 మొబైల్స్ లాంచ్ చేశారు. అందులో నాకు 14 Pro అనే మొబైల్ని అన్బాక్సింగ్ చేసి ఫుల్ రివ్యూ పెట్టాను, మన ఛానల్లో ఉంది. సో ఈ 3 మొబైల్స్లో ఏ మొబైల్ కొనకూడదు అనుకుంటే రెడ్మీ నోట్ 14 Pro Plus అనే మొబైల్ స్కిప్ చేయండి. ఎందుకంటే అంత వాల్యూ మొబైల్ ఏం కాదు. అది వచ్చేసరికి ప్రైస్ అయితే మాత్రం చాలా హైప్ అయిందన్నమాట. పబ్లిసిటీ అయితే కనుక బీభత్సంగా చేస్తున్నారు, కానీ అంత మార్కెట్ లేదు ఆ మొబైల్కి వచ్చేసరికి. ఎందుకు ఆ మొబైల్ కొనకూడదు అనుకుంటే కనుక అందులో ఉన్న ప్రాసెసర్ మనకి అంత క్రేజీ ఏం ప్రాసెసర్ ఏం కాదు. అది స్నాప్డ్రాగన్తో వస్తున్న 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. UFS 2.2 సపోర్ట్ చేస్తుంది. మేజర్గా చెప్పాలంటే కెమెరాస్ ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి కెమెరాకి ఎక్కువ చేంజ్ చేయలేదు. సో దానివల్ల ఈ ప్రాసెసర్కి, ఈ ప్రైస్కి అండ్ ఈ కెమెరాస్కి అంత సూటబుల్ అమౌంట్ ఏం కాదు, అంత సూటబుల్ మొబైల్ ఏం కాదు ఇది వచ్చేసరికి. ఇంకా దీని బదులుగా ఏ మొబైల్ కొనాలి అని చెప్పి అనుకుంటే కనుక OnePlus Nord 4 తీసుకోవచ్చు, లేదా Realme GT60 అనే మొబైల్ మనకి 3000 కూపన్ ఉంది. అదే కాకుండా టెలిగ్రామ్ లింక్ పోస్ట్ చేసాను, చాలామంది చూశారు. ఇప్పుడే ఫాలో అవుతూ ఉన్న టెలిగ్రామ్ లింక్ ఒకసారి కింద ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ iQOO Genie S Pro కొనవచ్చు. ఇలాగా చాలా మొబైల్స్ మనకి అక్కడ కాంపిటీషన్ ఉన్నాయి. సో ఒకవేళ ఆ మొబైల్ కొనుక్కోవచ్చు, ఈ మొబైల్ స్కిప్ చేసేయండి. ఈ మొబైల్ ఎప్పుడు కొనాలి అనుకుంటే మాత్రమే 25,000కి వచ్చింది అనుకుంటే మాత్రమే కొనండి. అప్పుడైతే మీకు ఒక మంచి మొబైల్ అవుతుంది వచ్చేసరికి. ప్రస్తుతానికి ఈ ప్రైస్ సెగ్మెంట్లో స్కిప్ చేయండి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే రియల్మీ నుంచి 14 సిరీస్ లాంచ్ చేశారు. 14 Pro, 14 Pro Plus, 14 ఇంకా లాంచ్ అవ్వలేదు, 14X లాంచ్ చేశారు. సో అది కూడా అంత యూజ్ఫుల్ మొబైల్ ఏం కాదు. ఇంకా 14 Pro అయితే మాత్రం అస్సలు కొనమాకండి. Realme 14 Pro Plus అయితే మాత్రం ఆ ప్రైస్ సెగ్మెంట్లో కొంచెం ఎక్కువే. అక్కడున్న సిచ్యువేషన్లో కొంచెం కెమెరాస్ బాగున్నవి ఏమైనా ఉన్నాయనుకుంటే Realme 14 Pro Plus చాలామంది కొంటున్నారు. కొంచెం యూజ్ఫుల్ అయ్యే మొబైల్ అనమాట. అది వచ్చేసరికి కెమెరా వైజ్ కానీ డిజైన్ వైజ్ కానీ కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది అనమాట. Realme 14 Pro Plus అయితే కనుక అసలు మైండ్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే అందులో ఉన్న ప్రాసెసర్ అయితే మాత్రం మేటిక్ ప్రాసెసర్ 7300 ప్రాసెసర్. ఇదే ప్రాసెసర్ మనం CMF Phone 1లో చూసాము, Realme Note 70 Turboలో కూడా చూసాం, వీళ్ళ బ్రాండ్ నుంచే మనకి. కాబట్టి ఈ ప్రాసెసర్ కోసమే తీసుకోవాలి అనుకుంటే Realme Note 70 Turbo తీసుకోండి. Realme 14 Pro అవసరం లేదు, అసలు దాని జోలికి వెళ్ళమాకండి. ఆ మొబైల్ మనకి 20,000కి వచ్చినా 21,000కి వచ్చినా సరే కొనద్దు. ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో స్కిప్ చేసేయండి, ఓకేనా? ఒకవేళ ఆ మొబైల్ బదులుగా ఏ మొబైల్ కొనాలి అని చెప్పి అనుకుంటే కనుక iQOO Genie S Pro కొనొచ్చు, Vivo T3 Pro కొనొచ్చు, Nothing Phone 2A Plus కొనొచ్చు. సో Motorola Edge 50 Fusion కూడా కొనొచ్చు అనమాట. సో నేను మీకు 4 ఆప్షన్ ప్రొవైడ్ చేశాను. ఈ మొబైల్కి బదులుగా ఈ మొబైల్ కొనండి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే
ఎంతో క్రేజీ మొబైల్ ఇది వచ్చేసరికి. అదే మనకి శాంసంగ్ గెలాక్సీ S23 FE. ఎందుకు అనుకుంటే ఫ్యూచర్లో మనకి ఆఫర్స్ వస్తున్నాయి, అప్పుడు ఖచ్చితంగా ఈ మొబైల్ మనకి 30కి వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ప్రస్తుతానికైతే ఈ మొబైల్ స్కిప్ చేయండి. దీని బదులు ఏది కొనాలి అనుకుంటే కనుక శాంసంగ్ గెలాక్సీ S24 FE అనే మొబైల్ కొనచ్చు. నాకు తెలిసి మన రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్స్ పోల్చుకుంటే కనుక S25 సిరీస్ పెద్ద మార్పు అంటూ ఏమీ లేదు. ఒక్క దృష్టిలో మార్పు ఉంది, ప్రైస్ అన్నమాట. ప్రైస్ అయితే మాత్రం కొంచెం మార్చారు కానీ స్పెక్స్ విషయంలో కానీ అండ్ కెమెరా విషయంలో కానీ ఎక్కువ మార్చలేదు. ప్రాసెసర్ మార్చారు. ఇది ఎగ్జినోస్ ప్రాసెసర్, S25 ఏమో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్. ఇది ఒక్కటే మార్పు తప్ప ఏ ఫీచర్ పరంగా కానీ డిజైన్ క్వాలిటీ విషయంలో కానీ అండ్ కెమెరా క్వాలిటీ విషయంలో కానీ ఎటువంటి మార్పు లేదు. ఇంకా నెక్స్ట్ శాంసంగ్లో మనకి శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ₹1,00,000 ఉంది. S25 అల్ట్రా ₹1,25,000 ఉందన్నమాట. ప్రస్తుతానికి రెండిట్లు ఏది కొనాలి అనుకుంటే నాకు తెలిసి అయితే మాత్రం S24 అల్ట్రా ఇంకా ప్రైస్ డ్రాప్ అయింది. 80,000కి కానీ 75,000కి వచ్చిందనుకుంటే కళ్ళు మూసుకుని కొనుక్కోవచ్చు. S25 అల్ట్రా అయితే కనుక ప్రస్తుతానికి ప్రైస్ డ్రాప్ అవ్వదు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ మాత్రమే కొనచ్చు తప్ప కానీ మిగతా సేమ్ టు సేమ్ మనకి S24 అల్ట్రాలో ఏముందో అదే విధంగా మనకి S25 అల్ట్రా కూడా సేమ్ అదే విధంగానే ఉంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే Vivo V40 సిరీస్ ఇప్పుడు 50 కూడా లాంచ్ అవుతుంది ఒక 2-3 డేస్లో వచ్చేసరికి. ఈ రెండింటికి మేజర్గా డిఫరెంట్ ఏమైనా ఉందనుకుంటే కనుక అసలు ఏ డిఫరెంట్ లేదు. డిజైన్ క్వాలిటీ విషయంలో కానీ కెమెరా క్వాలిటీ విషయంలో కానీ ప్రాసెసర్ క్వాలిటీ విషయంలో కానీ డిస్ప్లే క్వాలిటీ విషయంలో కానీ ఎటువంటి మార్పు లేదు. ఏ మార్పు ఉందనుకుంటే బ్యాటరీ. ఇదే మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది, ఇదే మనకి 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అంతే, అంత మంచి పెద్ద మార్పు అంటూ ఏమీ లేదు. ప్రైస్ అయితే కనుక ఒక 2000 ఎక్స్ట్రా ఉంది. మీకు రీసెంట్ మొబైలే కావాలి అనుకుంటే మాత్రమే కొనండి. మా ఫ్రెండ్ అయితే మాత్రం 50 తీసుకుందని చెప్పి అనుకుంటున్నాడు. నేను చెప్పాను, బట్ ఎనీవే ఆడికి నచ్చింది కాబట్టి కొనుక్కోవచ్చు. అక్కడ మాత్రం మనం డిసప్పాయింట్ చేయలేము వాళ్ళని వచ్చేసరికి. కెమెరాస్ అయితే మాత్రం రెండింటిలో కూడా బెస్ట్గా ఉంటాయి. బట్ నన్ను అడిగితే కనుక Vivo V40 సిరీస్ కొంచెం స్కిప్ చేసి మీరు 50 తీసుకోండి. అదే ప్రైస్ సెగ్మెంట్కి వస్తే కనుక లేటెస్ట్ మొబైల్ కాబట్టి V40 తీసుకోవచ్చు. ఎప్పుడు తీసుకోవచ్చు? 28,000కి కానీ 30,000 కానీ తీసుకోవచ్చు. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. 30 నుంచి 35,000 ఉంటే కనుక ఈ మొబైల్స్ బాగానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే Vivo V40e. దీని జోలికి అసలు వెళ్ళమాకండి. బట్ చాలామంది కొంటున్నారు ఇది వచ్చేసరికి. ఎందుకంటే డిజైన్ లేడీస్ అయితే మాత్రం బీభత్సంగా కొంటున్నారు. బట్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్కి అంత ఇది లేదు. స్కిప్ చేసేయండి ఈ మొబైల్ వచ్చేసరికి. V30e, V40e ఈ మొబైల్స్ అసలు స్కిప్ చేసేయండి. ఇంక నెక్స్ట్ మాట్లాడితే Motorola Edge 50 Pro. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఈ మొబైల్ గురించి చెప్తానని చెప్పి. ఎందుకంటే నిన్న ట్వీట్ చేశారు మనకి Motorola Edge 60 Pro ఫ్యూచర్లో మనకి లాంచ్ అవబోతుంది ఒక 2 monthsలో వచ్చేసరికి. సో దానివల్ల ఈ మొబైల్ స్కిప్ చేసేయండి. మొబైల్ అయితే మాత్రం చాలా మంచి మొబైల్. మీకు రివర్స్ ఛార్జ్ కానీ వైర్లెస్ ఛార్జ్ కానీ IP రేటింగ్ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ కెమెరా క్వాలిటీ కానీ పర్ఫెక్ట్. బట్ ఒక 2 monthsలో మనకి 60 Pro వస్తుంది కాబట్టి ఇది స్కిప్ చేయండి. ప్రస్తుతానికి ఈ మొబైల్ కొనుక్కోవచ్చు. 50 Pro ఎప్పుడు కొనాలి అనుకుంటే కనుక 20 నుంచి 23,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో వస్తే కనుక కన్సిడర్ చేయొచ్చు. కానీ ప్రస్తుతానికైతే ఈ మొబైల్ కొనాలని చెప్పి ప్లానింగ్లో ఉంటే మాత్రం ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టండి, తర్వాత కొనచ్చు. అదే కేటగిరీలో రాబోతున్న మొబైల్ iQOO Neo 9 Pro. అదేంటని అంత మాట అన్నామని చెప్పి అనుకోవచ్చు. నిజమే, ఈ మొబైల్ 2024లో ఇప్పటికీ బెస్ట్ మొబైల్. మీకు ఎవ్రీ సెగ్మెంట్లో బెస్ట్ మొబైల్. నేను కొనద్దు అని చెప్పట్లా. బట్ ఫ్యూ డేస్లో మనకి ఒక 4-5 డేస్లో మనకి iQOO Neo 10R అనే మొబైల్ లాంచ్ అవబోతుంది. దాని తర్వాత ఈ మొబైల్ అనేది చూడొచ్చు. ప్రస్తుతానికైతే iQOO మొబైల్ కొందామని చెప్పి ప్లానింగ్లో ఉంటే మాత్రం కొన్ని రోజులు హోల్డ్లో పెట్టండి. ఈసారి గట్టి మార్పులతో రాబోతుంది iQOO Neo 10R కానీ iQOO Neo 10 Pro కానీ. ఈ రెండు మొబైల్స్ మీద మంచి కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. కొన్ని రోజులు వెయిట్ చేయండి. Neo 9 Pro కన్నా 10R గురించి కొన్ని రోజులు వెయిట్ చేయండి. సో ఇది ప్రస్తుతానికి మొబైల్స్ కొనాలని చెప్పి అనుకుంటే కనుక ఏ మొబైల్ కొనాలి ఏ మొబైల్ కొనకూడదని చెప్పి మీకు క్లారిటీగా చెప్పానైతే నేనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చిందా? ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోకి ఒక 500 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. జై హింద్.